కేపీ, శారద, ఆకాష్ ముగ్గురు కూడా గుడి దగ్గర భూమి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. కేపీ, శారద ఇద్దరు చాలా సంతోషంగా వ్రతంలో కూర్చోవటం కోసం, భూమి ఆకాష్ల చేత చేయించటం కోసం ఎదురు చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ఆకాష్ కూడా వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండటం చూసి చాలా సంతోషంగా చూస్తూ మెట్లపై కూర్చొని ఉంటాడు. ఇంకోవైపు అపూర్వ, సూర్య, నక్షత్ర ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే భూమి చాటుగా వింటూ ఉంటుంది. మేడం, ఒకవేళ భూమి చివరి నిమిషంలో వాడితో వ్రతం చేయటానికి నిరాకరిస్తే అక్కడ ఉన్న వాళ్ళ అందరికీ అక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాష్ అని అర్థమైపోతుంది. నిజం బయటపడిన వెంటనే నేను నా డ్యూటీ చేస్తాను, ఆకాష్ని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తాను అని సూర్య చెప్తుంటే భూమి ఇదంతా చాటుగా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఒకవేళ భూమికి ముందే ప్లాన్ మొత్తం అర్థమైపోయి ఆకాష్ని కాపాడాలని ఆకాష్తో కలిపి వ్రతంలో కూర్చుంటే అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. భూమిని పెళ్లి చేసుకోవాలని ఈ సూర్య ఎన్నో కలలు కన్నాడు. పాపం ఆ కళ్ళన్నీ కూడా కళ్ళలైపోతాయి. భూమిని పెళ్లి చేసుకోవడానికి తనకున్న ఒకే ఒక్క అవకాశం పోయినట్టే అని అపూర్వ చెప్తుంటే భూమి మరింత షాకింగ్గా చాటుగా ఇదంతా వింటూ ఉంటుంది. నో మేడం, అలాంటి పరిస్థితి రాదు. ఖచ్చితంగా వాడు ఆకాశాన్ని నిరూపిస్తాను. నా చేతులతో నేను వాణ్ణి అరెస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఎలాగైనా శరత్చంద్ర సార్ మనసుని గెలుస్తాను, ఆయన్ని ఇంప్రెస్ చేస్తాను. అప్పుడు భూమిని పెళ్లి చేసుకుంటాను అని సూర్య చెప్తుంటే సూర్య అంత పెద్ద కుట్ర విన్న భూమి అయ్యో దేవుడా ఏంటి ఇలా తయారయ్యారని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు శారద, కేపీ ఇద్దరు పక్క పక్కనే కూర్చొని గుడిలో పూజ చేస్తూ ఉంటే ఆకాష్ చాలా సంతోషంగా ఆ జంటను చూసి మురిసిపోతూ ఉంటాడు. భూమి ఆకాష్ని ఎలా కాపాడుతుంది? ఒకవేళ ఇక్కడ ఆకాష్ కాదు గగనే కనుక ఉండి ఉంటే శారద బాధని అర్థం చేసుకొని ఇలా వాళ్ళిద్దరితో పూజ చేయిస్తున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.